అత్తమ్మత్త ఢిల్లీ దాదా ఎక్కడ? ఇంకెక్కడ ఢిల్లీ దాదా? కొంప తీసి పోయాడా? లేదు, ఆ కొండ మీద కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటున్నాడు. ఫ్లూట్ వాయించుకుంటున్నాడా? ఎక్కడబ్బా? ఢిల్లీ అన్నా, ఢిల్లీ అన్నా. ఢిల్లీ అన్నా, ఇదేంటి హలో బ్రదర్ సినిమాలో విలండా ఈ గెటప్ పెట్టి? ఆ సంగతి తర్వాత చెప్తాను గానీ నువ్వు కూర్చోరా. కూర్చో. ఒరే, నా దగ్గర అన్నాళ్ళైందిరా డబ్బులు తీసుకుని మీరు? జస్ట్ 1 వీక్. ఎంత తీసుకున్నారా? 2000. బాగా తిన్నారా? మరి విగ్రహం తేలేదేరా? కుదరలేదు. అయినా ఈ ప్రశ్నాజాబుల కార్యక్రమం ఏంటి? విగ్రహం తీసుకున్న బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇచ్చేస్తే నా దారి నేను వెళ్ళిపోతాను. బ్యాలెన్సా? ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని ఇమ్మంటావురా? రిజర్వ్ బ్యాంకు చెక్కులాగా థడక్ థడక్లాడిపోయేవాడిని. ఇప్పుడు చూడు, రోడ్డు రోలల కింద పడ్డ కంకర్రాయిలాగా ఎలా కమిలిపోయాను. నీకేమైతే నాకేంటి నా బ్లేడు? ఆ మాట అనకురా. చొక్కా కాబట్టి చిరుగులు కనపడుతున్నాయి, లోపల ఇరిగిపోయిన ఎముకల పరిస్థితి ఏంటి నాయనా? దూరెళ్ళి కట్లు కట్టించుకో. విగ్రహం తీసుకుని డబ్బులు ఇచ్చే నా దారి నేను వెళ్ళిపోతాను. నాకు అడ్వాన్స్ వద్దు, విగ్రహం వద్దు. వెళ్ళండిరా బాబు, మీకు దండం పెడతాను. మరి విగ్రహం నేనేం చేసుకున్నాయ్యా? తీసుకెళ్ళి పూజ చేసుకున్నాయా? ఏం చేసుకోమని అడుగుతావు? వాడేమో వచ్చి చిత్తకు దండ వెళ్ళాడు, నువ్వేమో విగ్రహం విగ్రహం అంటావు. నా కర్మ. అయ్యో, నడువులు అనుభవించిరా. మీకు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి, త్వరగా రెడీ చేయండి. ఓరి తెలివి తక్కువ ముద్దు, అప్పుడంటే డమ్మీయే, ఇప్పుడు పనిచేస్తుందిగా. చైనా పోలీసులకు ఫోను. మావా, ఆ ఢిల్లీ గడ భలే హాతిచ్చాడు మావా. అమ్మయ్యా. బా మావా, ఏంటి మావా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆ అమ్మాయి భలే అమ్మాయిరా. అమ్మాయా? ఏ అమ్మాయి? అదేరా, మనల్ని వంటింట్లో పెట్టి ఏడిపించిందే అంజలి. భలే కిలాడిరా. అది కిలాడి అయితే నేను జగత్ కిలాడి మావా. ఇదేంట్రా, అంజలి బ్యాగ్. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందిరా? లేకపోతే డమ్మీ టెలిఫోన్ తో మనల్ని బెదిరిస్తుందా? అప్పుడు నొక్కేశాను. ఏడ్చలే పాప, అందులో ఏమున్నాయంటో చూడు. ఏమున్నాయి మావా నా బ్లేడు? ఏవో బొట్టు స్టిక్కర్లు, లిప్స్టిక్, ఏదో పనికిరాని పుస్తకం. సరే గానీ నాకు ఆకలిస్తుంది, ఏదో ఒకటి తీసుకురా. అలాగే మావా. ఏమయ్యా రాజా, ఫ్లాట్లు అన్నావు, స్విమ్మింగ్ పూల్ అన్నావు, రోజులు గడుస్తున్నా అతి గతి లేదు. ఇంకెప్పుడు కడతావయ్యా ఫ్లాట్లు? సార్, ఫ్లాట్లు అంటే ఆషమాషానా ప్లానింగ్ లో ఉంది. వద్దు, ఈ బెల్లం బసవేతో కహాని వద్దు, మీ ఫ్లాట్లు వద్దు, నా పిండాకుడు వద్దు. ముందు నా 3 నెలలతో నాకు పారాయి. ఇంత సడన్ గా చెప్తే ఎలా సార్? సడన్ గా చెప్పరయ్యా, ఏడాది ముందు లెటర్ రాస్తారు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, 2 రోజుల్లోగా నా అద్దె మొత్తం అనా పైసలతో నాకు ఇచ్చారా సరే సరే, లేకపోతే మీ పెట్టే బేడ బయట పారేసి మీ పిక్చర్ తీస్తా. వస్తా. రాజా, ఈ మధ్యన రావటం మానేశావు? ముందా పని చూడండి సార్. అలాగే అలాగే. ఏంటి సార్ మరి ఇంత తక్కువ? కొట్టుకొచ్చిన దానికి ఇంకా ఎక్కువ ఇచ్చారు, సంతోషించు. కొట్టుకు రావడం ఎంత కష్టం, కొట్లో కూర్చుని మీకేం తెలుసు? ఏమన్నా? ఏం లేదు సార్, జస్ట్ ఊరికి నేను చెమట తెలుసుకోండి. మార్పు అనేది ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మొదలవ్వాలి. ఆ మార్పే కనుక మీలో వస్తే మొదటిగా సంతోషించేది నేనే. ఇదిగో సేటు మీ డబ్బు, నా
నా చైన్ నాకు ఇచ్చేసి. అదేమిటయ్యా ఇప్పుడేగా తీసుకెళ్ళావు? నాకు డబ్బు అవసరం లేదు, నా చైన్ ఇచ్చేసి. నీ మతి మరుపుతో నా ప్రాణాలు తోడిస్తున్నావు. చైన్ ఎక్కడ పెట్టావు? అయ్యో ఆ మెట్ల మీద పెట్టానండి. వస్తువులంటే లెక్క లేకుండా పోయింది. సార్, ఈ చైన్ మీదే కదా? అవును బాబు మాదే. మీకెక్కడ దొరికింది? ఆ మెట్ల దగ్గర పడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అయ్యా. నేను చెప్తే విన్నారు? ఆ మెట్ల మీదే ఉందంట. ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు. నిజమే బాబాయ్. ఏమిటి మావ రాస్తున్నావు? డైరీయా? ఆహా, నిజంగా నీలో ఎంత మార్పు వచ్చింది మావ. అనుక్షణం అంజలి జ్ఞాపకాలతో గడిపేస్తున్నావు. తన ఆలోచనల్ని ఆచరణలో పెడుతున్నావు. అవునరా, ఆ ఇంట్లో నుంచి వచ్చిన దగ్గర నుంచి తనని మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోలేకపోతున్నావా? అదే మామ ప్రేమంటే. అసలు ప్రేమ గురించి బిల్ క్లింటన్ ఏమన్నాడంటే, టైం 3 అవుతుంది. స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకురారు. వెళ్తున్నానే. త్వరగా వెళ్ళండి, వర్షం వచ్చేలా ఉంది. ఇదిగో, నేను స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకొస్తాను. ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. దగ్గరికి రా శాంతి, దగ్గరికి రా. చుట్టూ తడిచిపోతారా? మీరా? ఎలా ఉన్నారు? బాగున్నాను. అవును, మీరేంటిలా? ఏదో చిన్న పని మీద వస్తేను మీరు అలా కనిపించారు. మీరండి, రండి. అయ్యో, మా గురించి మీరు తడిచిపోతున్నారా? పర్లేదు, మీరు రండి. ఎంతసేపని మా కోసం వర్షంలో తడుస్తూ వస్తారు. మేము ఆటోలో వెళ్ళిపోతామండి. ఆటో? ఆటో చిన్న ఎక్కడ? చిన్న నువ్వు వస్తా. ఏంటి మామ అంత సిన్సియర్ గా చదువుతున్నావు? ఓహో, రామాయణం. ఇది రాసిన వాల్మీకి కూడా ఇంత దీక్షగా ఎప్పుడు చదివి ఉండడేమో. యు డోంట్ లైక్ ఇట్? ఓకే, నాకు పుస్తకం ఉంది, నేను చదువుకుంటాను. ఆహా, అంజలి బిఎస్సి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. రే, ఏంట్రా అది? అంజలి డైరీ. పరాయి వాళ్ళ డైరీ చదవటం నాగరికత? నాగరికత గురించి నాకెందులకు మామ? అమ్మా, చనిపోయి నువ్వు స్వర్గానికి వెళ్తూ నన్నెందుకమ్మా ఈ నరకంలోకి తోసావు? ఈ కష్టాలన్నీ నేను అనుభవించానని నాకు కన్నావు. అమ్మా, బతికినంత కాలం భర్త ఎవరో చెప్పకుండా నువ్వు బతికావు. తండ్రి ఎవరో తెలియనివ్వకుండా నన్ను పెంచావు. చనిపోయే ముందు నువ్వు చివరిసారిగా రాసిన ఉత్తరాన్ని తీసుకుని మొదటిసారిగా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి, నన్ను పెళ్లి చేసుకుని మీ భార్యగా ఈ లోకానికి పరిచయం చేయకుండానే ఇన్నేళ్లు చీకట్లోనే ఉంచేశారు. తెలుగు 1